యొక్క గుళ్ళు కానీ మన దేవస్థానాలు కానీ అన్నీ కాపాడుకోలేకపోతే మనల్ని చేస్తాం. అవగాహన లేనటువంటి అధికార పార్టీ ఈరోజు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎట్టి పడుతుంటే అన్ని అన్యాయాల మీద మనం ముందుండి పోరాడాలి. దానికి నిరసనని మీరు వెనకాలను ఇంకోటి ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంతవరకైనా సరే మనం ఉద్యమించడానికి మాట్లాడాల్సిన వాళ్ళు సినిమాలు మీరు ఏ పరిరక్షణ సమయం పెట్టినా ఎవరిని పెట్టినా ఏ పిలిపించినా సరే బేషరతుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుర్భాషలాడి బెదిరించినందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ లేదంటే గోశాల పెద్దలందరూ కానీ క్షమాపణ చెప్పాలని చెప్పని మీ అందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎప్పుడో వేసిన పునాదులు, కుడి పునాదులు, ఆలయ పునాదులు ఎన్నో సంవత్సరాలు పునాదులు తవ్వుతున్నారు. మీకు తెలుసుకోవాల్సిన ఒకటి, పునాదులు తవ్వినట్టు ఎవరు చరిత్రలో ఉన్నట్టు లేరు. మీ పుట్టగతులు లేకుండా కూడా పోతారు మీరు రానున్న రోజుల్లో కూడా. ఎంతసేపు ఏ గుడి పగలకూడదాం, లేదంటే ఏ మసీదు పగలకూడదాం, లేదంటే ఏ చర్చ పగలకూడదాం అని చెప్పని ఎంతసేపు ఏ ఇల్లు పగలకూడదాం అని చెప్పని ఆలోచనతో ఉన్నారు. వాళ్ళ వినాయకుడి గుడి కూడా తరలిస్తామని చెప్పి అంటున్నారు. ఒక విఐపీల కోసం వచ్చే ఒక 100-200 విఐపీల కోసం లేదని చెప్పంటే ఏ చైనా నుంచో జపాన్ నుంచో వచ్చే ఎవరో 10 మంది బిజినెస్ వాళ్ళ కోసం వాళ్ళ వినాయకుడి గుడి కూడా తరలిస్తామని చెప్పి అంటున్నారు. ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి ప్రతి ఒక్కరు ఏ మంచి కార్యక్రమం చేపట్టాలన్నా సరే ప్రతి ఒక్కరు ముందు మన వినాయకుడి గుడికి అక్కడ దేవుడు దర్శనం దేవుడు తీసుకున్న తర్వాత కూడా ప్రతి కార్యక్రమం చేపడుతున్నారు. విజయవాడ ప్రజలు ఎప్పటి నుంచో ఒక ఆదర్శం కింద ఉన్నది. ఇవాళ అలాంటి గుడిని కూడా తీసేద్దాం చేస్తున్నారని చెప్పంటే మన దౌర్భాగ్యం. కాకపోతే ఒక ముఖ్యమంత్రి ఇదే మన నగరంలో ఉంటున్నాడు అని చెప్పంటే మనం మనంత సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉంది. అసలు విజయవాడ ప్రజలు నువ్వు అక్కడి నుంచి పారిపోయి నువ్వు వచ్చి విజయవాడలో నువ్వు ఆశ్రయం తీసుకుంటే నువ్వు మా మీద కక్ష సాధింపు చేస్తున్నావు అని చెప్పని కూడా మేము చంద్రబాబుని తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ గుళ్ళు మాత్రం మీరు మళ్ళీ ఇలాంటి ఎటువంటి చర్యలు తీసుకుంటే మేము అన్ని పార్టీలు కలిసికట్టుగా గోశాల కానీ లేదని చెప్పిన గుడి కమిటీలకి అందరూ కలిసికట్టుగా నుంచుంటాం. ఎటువంటి కార్యాచరణ రూపొందించినా సరే మా పూర్తి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటుందని చెప్పిన కూడా మీకు తెలియజేస్తాం.